బైబిల్లో కీర్తన గ్రంథం 103 అధ్యాయం 13 వచనంలో తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును అని వ్రాయబడింది. మీకు తెలుసా, దేవుడు మన ఎడల తండ్రి వలె శ్రద్ధ చూపుతాడు. ఆయన యందు భయభక్తులు గలవారు శ్రమలో ఉంటే ఆయన చూస్తూ ఉండలేడు. నమ్ముతారా? ఈరోజు ఏ ఆదరణ కోసం మీరు ప్రభువును కోరుకున్నారో అదే ఆదరణకర్త మీతో మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? మీకు తెలుసా, దేవుడు మన పరమ తండ్రి. అవును, చాలా మతశాఖల్లో దేవునికి మానవునికి మధ్య సంబంధం యజమానునికి దాసునికి మధ్య గల సంబంధమే. యజమానుడిని మెప్పిస్తే వరాలు, నొప్పిస్తే శాపాలు. ఇదే మతం. కానీ జ్ఞాపకం పెట్టుకోండి, క్రైస్తవ్యం మతం కాదు, పరలోకానికి వెళ్ళే మార్గం. మన పరమ తండ్రి మన చెయ్యి పట్టి నడిపే మార్గం. అందుకే మతశాఖలో ఉండేవారు దేవుణ్ణి తమ భుజాలపై మోస్తారు. కానీ ఈ మార్గంలో దేవుడే తన ప్రజలను చంకబెట్టుకుని మోస్తాడు. అవును, యెషయా 46:4 ఇదే చెప్తుంది. దేవుడు అంటాడు, ముదిము వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడని నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకునేవాడని నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకునేవాడను నేనే, నిన్ను ఎత్తుకొంచు రక్షించువాడును నేనే అని దేవుడు అంటాడు. దేవునికి స్తోత్రం. చూసారా, మన దేవుడు పరమ తండ్రి ఎంత ప్రేమ గలవాడో. అవును, ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ఆయన తన బిడ్డలు శ్రమల గుండా, బాధల గుండా వెళ్తుంటే చూస్తూ ఉండలేడు. అందుకే అబ్రహాము సంతానం లేక తల్లడిల్లిపోతుంటే అతడు కాదు, దేవుడే అతన్ని దర్శించి వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలీలు 400 సంవత్సరాలు ఐగుప్తు దాస్యంలో తల్లడిల్లిపోతుంటే దేవుడే కలగజేసుకుని వారిపై దృష్టి నిలిపి ఆశ్చర్యరీతిగా వారిని విడిపించాడు. అంతెందుకు, దేవుడు మనం తప్పు చేస్తే శిక్షించేవాడే అయినా మనం తగ్గించుకుని పశ్చాత్తాపడితే మన ఎడల జాలిపడి మనపై ప్రేమ చూపుతాడు. ఇదే కదా మనం యోనా గ్రంథంలో నినివే ప్రజల మధ్య చూస్తాం. ఇలాగే యేసు ప్రభు ప్రజల మీద కనికరపడిన దృశ్యం మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనంలో కూడా చూడవచ్చు. అవును, ఆయన తన యందు భయభక్తులు గలవారు ఎక్కడ ఆహారం దొరక్క మూర్ఛులిపోతారో అని వారిపై కనికరపడెను అని అక్కడ వ్రాయబడింది. అందుకే 5 రొట్టెలను 2 చేపల్ని వారికి సమృద్ధిమైన ఆహారంగా దీవించాడు. దేవునికి స్తోత్రం. అవును, మన దేవుడు మన ఎడల జాలిపడే కన్న తండ్రి. మరింకెందుకు చింత, దుఃఖం? నమ్మండి, మీ ఎడల జాలిపడే దేవుడు తప్పక మీ స్థితిని మారుస్తాడు. మీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగిస్తాడు. నమ్ముతారా? దేవుడు మన పరమ తండ్రి మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. అందుకే నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామానికి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.